స్తోత్రం. దేవుని మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం నుంచి విధంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు మహారాజు అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే, కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో మంచి శ్రేష్టమైన మాటను దావీదు పలుకుతున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, నీ మాటల చేత దేవ మాతో మాట్లాడండి. యేసు ప్రభువా, నీ మాటలు మాకు వినిపించేయండి. నీ మాటల్లో శక్తి ఉంది నాన్న. నీ మాటల్లో యేసు ప్రభువా లోకాన్ని నిర్మించవు దేవ, ప్రపంచాన్ని మానవ జాతిని నిర్మించిన దేవ, నీ మాట చేత మా జీవితాలను బలపరచమని యేస్తున్నాం రాస్తాం తల్లి. ఆమె దావీదు అంటున్నాడు ఇక్కడ 51వ అధ్యాయంలో రాస్తా ఉన్నాడు 16వ వచనంలో, నీవు బలి కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలులు నీకు ఇష్టమైనవి కావు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నువ్వు ఆలస్యము చెయ్యవు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. దేవునికి ఇష్టమైంది మన జీవితాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, పాత నిబంధన అంతా కూడా బలుల అర్పణలు ఉండేవి. బలి, ఎందుకంటే మనిషి పాపం చేయగానే వారు పాపానికి విడుదల పొందడానికి వారు యాజకుడి దగ్గరికి వెళ్ళి వారు బలులు అర్పించి గొర్రెనైనా మేకనైనా తీసుకుని వెళ్ళి వారి పాపాల కొరకు మరి పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని బలి అర్పిస్తూ ఉండేవారు. అదొక పాత నిబంధన యొక్క రూలు. హల్లెలూయా. కానీ దావీదు ఏమంటాడంటే, మంచి శ్రేష్టమైన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు బలి కోరువాడవు కావు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, దేవుడు బలి కోరువాడు కాదు అంటున్నాడు దావీదు. ఎందుకంటే దావీదు దేవుని సన్నిధిలో చిన్నతనం నుంచి కూడా చాలా మంచిగా ఎదిగిన వ్యక్తి. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడంటే, దేవా, నువ్వు బలి కోరువాడు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పిస్తాను ప్రభా అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి పాపాలు చేసేసి ఎన్ని బలు అర్పించినా ఆ పాపాలకు విడుదల కలగదు. ఎలా విడుదల కలుగుతుందంటే, అక్కడ రాస్తున్నాడు కదా, విరిగి నలిగిన మనసే. ఏమన్నాడు ఇక్కడ? విరిగి నలిగిన మనసు. ఈ రోజున మన జీవితాల్లో అనేక విషయాల్లో మనం ఏమవుతుంటే విరిగిపోతుంటాం, నలిగిపోతుంటాం. సమస్యలు గుండా, ఇబ్బందులు గుండా అనేకమైన